మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సార్ ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ లాంచ్ సెంట్లో కావచ్చు, మిగతా పేపర్లో రోజు ఒక ఆర్టికల్ వస్తున్నాయి. అందులో ఈ హిప్ రిప్లేస్మెంట్ పెరగడానికి గల కారణం కరోనా అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందా అసలు? మీరు ఒక డెఫినెట్గా ఇప్పుడు కరోనా అంటే 2020కి ముందు మా దగ్గర మేబీ మంత్కి 2 to 3 హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అయ్యేవి. ఇప్పుడు కరోనా పోస్ట్ కరోనా డైలీ అట్లీస్ట్ 2 సర్జరీస్ చేస్తున్నాం. డైలీ మినిమం 2 హిప్ రిప్లేస్మెంట్స్. ఇవాళ 3 ఉన్నాయి, రేపు 3 ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హిప్ జాయింట్ చూస్తే హిప్ జాయింట్ ఎట్లా ఉంటుందండి, ఒక బాల్ ఉంటుంది, ఒక కప్ ఉంటుంది. ఇది బాల్, ఇది కప్. ఓకే, ఈ బాల్ మీద కప్ మీద ఈ కార్టిలేజ్ ఉంటుంది, గుజ్జు ఉంటుంది. ఇది ఉండడం వల్ల మంచి స్మూత్ మూవ్మెంట్స్ అవుతాయి. అది కార్టిలేజ్కి ఆ రక్తం చేరితేనే హెల్తీగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వచ్చి అట్లా సప్లై చేస్తుంది. కొన్నిసార్లు ఆ రక్తం అనేది బ్లాక్ అయిపోతుంది ఇక్కడ, సో ఇక్కడ చేరదనమాట. చేరక ఇట్లా అరిగిపోతుంది బాల్. చూడండి, దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ కప్ కూడా అరిగిపోతుంది అనమాట. సో ఆ బ్లడ్ సప్లై బ్లాక్ అవడానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. ఒకటి స్టెరాయిడ్స్ వాడటం వల్ల అది బ్లాక్ అవ్వచ్చు. దీన్ని ఏవియన్ అంటాం, ఏవాస్కులర్ నెక్రోసిస్. ఇప్పుడు కోవిడ్కి ట్రీట్మెంటే స్టెరాయిడ్, అంటే సివియర్ కేసెస్. సో చాలా మందికి స్టెరాయిడ్స్ ఇచ్చాము ఆ టైంలో టు సేవ్ ద లైఫ్. కానీ దానివల్ల సెకండరీ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే చాలా మందికి ఏవియన్ ప్రాబ్లం వస్తుంది, ఏవాస్కులర్ నెక్రోసిస్ హిప్కి. అండ్ అది కూడా యంగ్ పేషెంట్స్ పాపం 25 to 30 yearsలో Stage 3, Stage 4 ఆర్థరైటిస్లో వస్తున్నారు హిప్ జాయింట్. సో వాళ్ళకి ఆ ఏజ్లో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అవసరం పడుతుంది. ఆల్మోస్ట్ డబుల్ టు ట్రిపుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తాం ఇప్పుడు ఏవియన్. అంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత అంటే ఈ హిప్ రిప్లేస్మెంట్తో పాటు అంటే మీ ఆర్థోపెడిక్లో ఇంకా ఏదైనా విభాగాన్ని కానీ ఏదైనా వ్యాధిని కానీ పెంచిందా కరోనా? ఏమైనా కేసులు పోయినాయి? నాట్ రియలీ, కొన్ని ఉన్నాయండి. మేబీ లెగ్స్ దగ్గర కొంచెం బ్లడ్ సప్లై తగ్గడం వల్ల వాటెవర్. బట్ మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయింది హిప్ జాయింట్. నీ జాయింట్స్ అంత ఎఫెక్ట్ అవ్వలేదు, అండ్ స్పైన్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ హిప్ జాయింట్స్ మాత్రం బాగా ఎఫెక్ట్ అయింది.